ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే యాక్చువల్లీ డాన్స్ కూడా హీస్ రియల్లీ గుడ్. అంటే యాక్చువల్లీ దేవరాలు యాక్చువల్లీ జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది? ఇంకొంచెం మేబీ సెకండ్ పార్ట్ లో చూడొచ్చేమో, బట్ ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లైక్ బాగుంది, మూవీ బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు బ్రో, ఎన్టీఆర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ. సో మ్యూజిక్ ఎలా ఉంది? అంటే అమృత్ మ్యూజిక్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ కొంచెం డ్రాగింగ్ ఉంది, అర్థం వేసుకుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? సూపర్ నాన్న. చాలా మూవీస్ చూసారు కదా ఎన్టీఆర్ గారి మూవీస్, ఈ మూవీలో యాక్టింగ్ ఇంకా ఎలివేట్ అనిపించింది. అంటే లాస్ట్ టైం RRR లో సాటిస్ఫై అవ్వదా ఎన్టీఆర్? డెఫినెట్ గా సో దీంట్లో ఆ సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిందా? బాగా చూపించారు ఆఫ్టర్ 6 years డెఫినెట్లీ yes. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది, దట్స్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. వచ్చిన ఫీలింగ్ డెఫినెట్ గా yes. కానీ జాన్వీ కపూర్ గారు శ్రీదేవికి మ్యాచ్ ఇచ్చారు తన గురించి నో, ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. అంటే లైక్ క్లైమాక్స్ ఎలా ఉంది? చూద్దాం, నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఫైట్ సీన్స్ ఎక్కువ అనిపించినాయా మీకు? సాటిస్ఫై అనిపించాయి నాన్న. ఓవరాల్ మూవీ ఎలా ఉందండి? బాగుంది, బాగుంది. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఇలా వచ్చాను అన్నమాట, చూద్దామని. సాటిస్ఫై చూడొచ్చు. థ్యాంక్ యూ. సముద్రంలో ఏం జరుగుతుంది? సో వాళ్ళ సముద్రంలో పీపుల్స్ కోసం ఒకడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు. సో అతను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి చూపిస్తారు. నేనైతే తన చూసింగ్ అంటే స్టోరీ చూసింగ్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. లుక్స్ చాలా అంటే డిఫరెంట్గా, అది RRRతో కంపేర్ చేసుకుంటే వేరే లెవెల్. ఇది కొంచెం న్యూగా వచ్చింది, ట్రెండీకి తగ్గట్టుగా ఉంది. అవును, నాకు కూడా ఉంది కొంచెం ఆమె చూపిస్తుంటే బాగుండేదని. సో మేబీ పార్ట్ 2లో తనది ఎక్కువ ఉండొచ్చు, అందుకే పార్ట్ 1లో తక్కువ చూపించారు. ఎలివేషన్ ఇవ్వడం కానీ అక్కడక్కడ కొన్ని లాగా అనిపిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, ఇంటర్వెల్ షార్ట్ తోటి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ హైప్ తోటి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తామా, ఎంత హై రేంజ్లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్ అనేది ఇప్పుడు క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాజ్ టీస్ పెట్టేశారు పార్ట్ 2 కోసం అన్నట్టు. ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే ఫస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా ఉంటే ఏం ఉండదు. ప్రెడిక్ట్ చేస్తాం, ప్రెడిక్ట్ చేయలేదు అంటే ఏం లేవు, ప్రెడిక్ట్ చేస్తారు. ట్రైలర్ కట్ చేసింది కొన్ని ఉంటాయనగా, బట్ ఆ సీన్స్ అనేవి ప్రెడిక్ట్ చేసేస్తాం మనం, ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ గురించి చెప్పాలి. సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగా అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ స్టేషన్ పెట్టారు. డిఫరెంట్ స్టోరీ, అందరూ చూడవలసిన సినిమా, చాలా బాగుంది. ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. హిట్ కొట్టేసింది అన్న. మేబీ వాళ్ళు నిద్రపోయారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్రపోయింటారు. సెకండ్, థర్డ్, ఎన్టీఆర్ అన్న 1 man షో. సినిమా మొత్తం ఎన్టీఆర్ అన్న 1 man షో. ఇంకొకటి
మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు, చూసే విధానంలో ఉంటుంది. ఇంతకుముందు కొట్టాల శివ అది తీసిండు, అది తీసిండు కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్కేల్ మారుతుంది, చూసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మూడ్లో వచ్చిరో చూడు, వాళ్ళకి ఇష్టం. ఇంకా వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ది సినిమా మాత్రం బరాబర్ హైలైట్ ఉంది. సినిమా చూసి మాట్లాడాలి. జై ఎన్టీఆర్. రియల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టేషన్ నేను ఇంత ఉంటుందని అనుకోలేదు సినిమాలో. దానికి నేను ఊహించిన దానికన్నా ఒక రేంజ్లో ఉంది మూవీ. అయితే క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ అసలు ఇంత సింపుల్గా తీసేస్తాడని అనుకోలే, కానీ సూపర్ క్లైమాక్స్. అది సెకండ్ హాఫ్ అయితే ఊహించొద్దన్నా, దీనికి ఒక 2-3 5-6 అవి మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా ఎక్కువనే. స్పాయిలర్స్ మాత్రం బయట పెట్టకండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా కానీ మీరు టికెట్ తీసుకొని చూసి చెప్పండి రివ్యూస్, కానీ ఆ ఇష్టం వచ్చిన నోటింగ్ మాత్రం చెప్పకూరి. ఏంటంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే 6 ఎన్టీఆర్ బాగుంది. కొరటాల ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు. స్టోరీ అది బాగుంది. అంటే సినిమా ముందే రివ్యూ మూవీ ట్రైలర్ని రివ్యూ చేసేసి ఇదే స్టోరీ ఉంటుంది, ఇదే చెప్తున్నా కదా, అలా కాకుండా జనాలందరూ ఏదైతే అనుకుంటారో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీశారు మూవీ. చాలా ప్లాన్ చేశారు ఈ మూవీ. ఆయుధ పూజ కానీ, షార్క్ ఫైటింగ్ కానీ, బీచ్ లో. అంటే ఈ ట్రైలర్లో చూసి ఆబ్వియస్లీ మూవీలో ఉంటాయి అవన్నీ, లైక్ చూస్తే తెలుస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే గుడ్, ఎవరైనా వాచ్ చేయొచ్చు. సో వర్త్. చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ 2 సెకండ్ హాఫ్ గురించి. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 చాలా బాగుంది, ఎక్కడ బోర్ పట్టలేదు. ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. జాన్వీ కపూర్ పెద్దగా చూపించలేదు. అప్పు అరాచకం, మామూలు ఫైట్లు కాదు. ఎన్టీఆర్ చూడాలంటే ఈ సినిమా చూడాలా, ఫైట్లే చూడాలా. లేదు చెయ్యాలి. 10/10 ఇంకా మంచిగా ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది. అయితే ఎలా ఉంది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎన్టీఆర్ది పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. ఓకే, నేను చెప్పాను బాలయ్య. హీరోయిన్ ఏమంత లేదు, 10 నిమిషాలు ఉంది హీరోయిన్ అంతే. ఆయన బాగానే చేసిండు యాక్టింగ్, బాగా చేసిండు యాక్టింగ్. సైఫ్ అలీ ఖాన్ ఆమె ఒక 5 నిమిషాలు ఉంది అంతే, 5 నిమిషాలే. బట్ ఎన్టీఆర్ మాత్రం 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇంకా సినిమా అంతా యా 100%. ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాను. ఓవరాల్ గా అయితే 1 టైం వాచ్. చెప్పు బ్రో, సినిమా ఎట్లా ఉంది? సూపర్ హిట్, సూపర్ హిట్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ ఫైటింగ్స్, ఆసమ్. సినిమా బాగుంది. సినిమా ఎలా ఉంది? ఏం చెప్తామన్నా, ఎన్టీఆర్ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కొరటాల శివల ఈ సినిమా మాత్రం పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఇప్పటిదాకా ఊహించుకోవాలి ఇలాంటి సినిమా తీసాడు, ఎప్పుడు అనుకోలేదు. అంత బాగా తీసిన సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎన్టీఆర్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. అంటే చెప్పాలంటే ప్రతి సీను, ప్రతి యాక్టింగ్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూసినా కూడా మనకు గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ పార్ట్ వచ్చి మన సైఫ్ అలీ ఖాన్ ఇద్దరిది ఫైట్ సీన్స్ కానీ ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సాంగ్స్ ఫస్ట్ పాట మీద డ్యాన్స్ మాత్రం జూనియర్ అంటే చింపేసిండు. సెకండ్ పాట ఉంటుంది చుట్టమల్లె సాంగ్, ఆ పాట కూడా బాగా చేసిండు. అంటే సినిమా మనకు మాత్రం చూస్తే అర్థమవుతుంది. సెకండ్ పార్ట్ ఉన్నది, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఒక ఆది, ఒక సింహాద్రి, ఒక యమదొంగ, ఒక త్రిపుల్ తర్వాత మళ్ళా ఒక దేవర సినిమా. ఇది ఇట్టు సినిమా అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్.